వికారాబాద్ జిల్లాలో వానలు దంచుకొడుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం కీలక సూచనలు చేస్తుంది. జిల్లా ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. కుండపోత వర్షాలతో 4-5 మండలాల్లో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా యాలల్, కరణ్కోట్, బోరాస్పేట్, తాండూరు మండలాల్లో కాగ్నా నది ఉధృతంగా సాగుతుందని చెప్పారు. ఇక అవసరమైతే తప్ప 2 వీలర్స్ పై జర్నీ చేయకూడదని ఆయన హెచ్చరించారు. అలాగే కల్వటులపై నీరు ప్రవహిస్తుండగా వాగు దాటే ప్రయత్నం చేయవద్దని ఎస్పీ సూచించారు. కల్వటుల వద్ద ఇప్పటికే భారీ కేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆపద సమయంలో 100కు డైల్ చేసి పోలీసుల సాయం పొందాలని తెలిపారు జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి. చాలా చోట్ల కూడా ఒక 4-5 మండలాల్లో మనకు యాలాల్, కరణ్కోట్, బొమరాస్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు, ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు, చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్ట్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో 2 సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకొని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు 2-3 రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రెయిన్ఫాల్. సో కాబట్టి ఈ రెయిన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లోంచి 2 వీలర్స్ మీద, కాజ్వేస్ మీద, కల్వర్ట్స్ మీద వెళ్ళొద్దు. ఎక్కడైతే ఈవెన్ 1/2 feet అండ్ అబోవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా, ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి. అది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా 2 వీలర్స్ మీద అన్నది, ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు, లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా 100 డైల్ కాల్ చేసినట్టయితే మా పోలీస్ వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ 2 సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకలు అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ 2-3 రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వికారాబాద్ జిల్లాలో గత 4 రోజుల